ఒకే దగ్గర స్వయంభుగా వెలిచిన లక్ష్మీనరసింహస్వామి, హనుమంతుడు, వీరభద్రస్వామి మరియు పరమశివుడండి మరియు రాముల వారు. ఎటువంటి కోరికైనా సరే ముడుపు కడితే ఈ దేవాలయంలో మీ కోరిక తీరాల్సిందే. మీకు ఎవరికి తెలియని మరొక రహస్యం చెప్తాను. ఈ ఆలయంలో యాదగిరి గుట్ట తర్వాత మరో అంత పెద్ద ఆలయం ఇదండి. ఎవరికి తెలియదు కాకపోతే ఈ ఆలయము. ఈ దేవాలయం పేరు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం. ఈ దేవాలయం ఎక్కడుందంటే ఇబ్రహీంపట్నంలో ఉంది. ముందుగా హైదరాబాద్కి చేరుకోవాల్సి ఉంటుంది. ఎంజీబీఎస్, కోటి, సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్ ఎక్కడ ఉన్నా సరే మీకు 277 బస్సెస్ అయితే ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి 277 బస్ ఎక్కిన తర్వాత అప్రాక్సిమేట్లీ టికెట్ కాస్ట్ వచ్చేసి 40 రూపాయలు ఉంటాయి. ఇబ్రహీంపట్నం బస్ స్టాప్ కో ముందుకు ఇక్కడ సైడ్ నుంచి మీరు లెఫ్ట్కి వెళ్లాల్సి ఉంటుంది. నేను మీకు ఒక విషయం క్లియర్ చేస్తున్నాను. టెంపుల్ వరకు అయితే బస్సెస్ వెళ్ళవు. అక్కడ మీరు ఇబ్రహీంపట్నంలో దిగి అక్కడ నుంచి లెఫ్ట్ ఈ మార్గంలో రావాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఆలయానికి వెళ్లే మార్గం అయితే ఇదే అండి. ఎవరికైనా సరే అక్కడ ఇబ్రహీంపట్నంలో దిగిన తర్వాత మీరు ఆటోస్ కానీ లేదా సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్లో వచ్చే వాళ్ళకి నేను చాలా క్లియర్గా లొకేషన్ పెడుతున్నాను. మీకు కంప్లీట్గా గల్లీలు రూట్స్ కానీ క్లియర్గా పెడుతున్నాను. సో మీరు ఏ టెన్షన్ పడకుండా రండి. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 o'clock ఓపెన్ చేసి 12 o'clock క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ 5 నుంచి నైట్ 8 PM వరకు ఉంటాయి. ఈ దేవాలయం టైమింగ్స్ అయితే ఇవి అండి. ఈ దేవాలయంలో శ్రీనవమి చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేశారు. ఈ ఆలయానికి మీ జీవితంలో ఒక్కసారైనా రావాల్సి ఉంటుంది. మనమైతే దేవాలయంలోకి వచ్చేసామండి. ఒక గుట్ట మీద హనుమంతుడు మరియు లక్ష్మీ నరసింహస్వామి వారు కనిపిస్తారు. స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం గుట్ట అని కనిపిస్తుంది. ఇదే ఈ దేవాలయం అండి. ఈ దేవాలయంకి వెళ్దాం రండి. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే ఒకే దేవాలయంలో స్వయంభుగా, మీరు నమ్మరండి, స్వయంభుగా లక్ష్మీ నరసింహస్వామి, హనుమంతుడు, మహాదేవుడు, శ్రీరాముడు వెలిచారండి. మరియు వీరభద్రస్వామి కూడా వెలిచారు. ఒకే ఆలయంలో ఇన్ని స్వయంభూలు అయితే ఉండడం చాలా కష్టం. అలాంటిది ఈ దేవాలయంలో ఉందండి. మీరు చూస్తున్నారు కదా, ఇవి పురాణమైన మెట్లు అండి. లేటెస్ట్ అయితే ఇక్కడ మళ్ళీ మెట్లు కట్టారు. చాలా బాగా కట్టారు భక్తుల కోసము. మనము మెట్లు ఎక్కిన తర్వాత ఫస్ట్ ఈ ఆలయంలో మనకి కళ్ళకి ఆకర్షించేది స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం అనే బోర్డు. తర్వాత ముడుపులండి. ముడుపులకు పెట్టిన పేరే ఈ దేవాలయం అండి. ఎందుకంటే ఏ కోరికైనా సరే మంచి మీ మనసులో ధర్మంతో కోరుకొని కట్టండి. మీ కోరిక తీరకుండా అయితే ఉండదు. తర్వాత ధ్వజస్తంభం దగ్గర మీరు ఇక్కడ కింద చూస్తున్నారు కదా, లక్ష్మీ నరసింహస్వామి వారి నామాలు మరియు హనుమంతుల వారి. ఈ ధ్వజస్తంభం దగ్గరకు వచ్చినప్పుడు మీ మనసులో ఏదైనా సరే సంకల్పించుకుంటే గట్టిగా నిర్ణయించుకోండి. ఎందుకంటే ఈ ఆలయానికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. అంత పురాణమైన ధ్వజస్తంభం అండి. మీరు చూస్తేనే అర్థమవుతుంది ఇది లేటెస్ట్ది కాదు, పురాణమైనది ఎప్పుడుదో. తర్వాత ఇక్కడ మీరు ముందుకు వస్తే ధ్వజస్తంభం దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకు కనిపిస్తున్న గరుడ దేవుడిది దర్శనం చేసుకోవాల్సిందే. తర్వాతనే మనము లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళాలి. ఇదే కాదండి, మీరు ఏ ఆలయంకి వెళ్ళినా సరే ఫస్ట్ మనము దేవుని వాహనాన్ని దర్శించుకున్న తర్వాత మనం దేవుని దర్శించుకోవాలి. ఏ ఆలయమైనా సరే. ఇబ్రహీంపట్నంలో లక్ష్మీ నరసింహస్వామి వారు మనకి ఇలా మీద అయితే కనిపిస్తారు. తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రతిమని చూడండి, మీరు చాలా షాక్ అవుతారు. మీకు కనిపిస్తుంది కదా, గంధంతో ఉన్నట్టుంది కంప్లీట్గా బాడీ. అమ్మవారు, అయ్యవారు అంటే లక్ష్మీ నరసింహస్వామి. ఇక్కడ మనకు నరసింహస్వామి వారు ఉంటారు కదా, పాదాల మీద అమ్మవారు ఉంటారు. ఈ విగ్రహాన్ని చూడడానికి మనకు 2 కళ్ళు సరిపోవండి. 2 చేతులు జోడించి మొక్కండి లక్ష్మీ నరసింహస్వామి వారిని. మీకు మనసులో ఏ కోరికున్నా కోరుకోండి, తప్పకుండా తీరుస్తారు. అండ్ ఈ ఆలయంలో సింధూరం పెట్టుకోవాలండి. ఈ స్వామివారి పాదాల దగ్గరవి ఇక్కడ పెడతారు. చాలా పవిత్రమైన సింధూరం అది. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఈ ఆలయం మొత్తం ఎలా ఉంది, ఇక్కడ ఉప ఆలయాలు ఎలా ఉన్నాయో మీరు చూద్దాం రండి నాతో పాటు. ఈ ఆలయం మొత్తం కంప్లీట్గా ఒక పెద్ద కొండల మీద ఉందండి. మీరు ఎక్కడ చూసినా కొండలే కనిపిస్తాయి. ఆ కొండలలో ఉన్న గృహాలలో దేవుడు వెలిచారండి స్వయంభూగా. ఇంత పవిత్రమైన దేవాలయం అయితే, ఇన్ని స్వయంభూలు ఉన్న దేవాలయం మనకు హైదరాబాద్లో కానీ తెలంగాణ కానీ ఎక్కడ కనిపించదు. మనకి ఇక్కడ గుట్ట కనిపిస్తుంది కదండి, ఒక పెద్ద రాయి. ఈ రాయి మీద మనకి నంది కనిపిస్తారు. ఆ నంది మీద ముక్కోటి దేవతలు ఉంటారండి. మనం ఆవుని గోమాతగా ట్రీట్ చేస్తాం, అంటే గాయత్రి దేవి లెక్క. గాయత్రి దేవి అంటే ముక్కోటి దేవతలు ఉంటారండి. అందుకోసం మనం హిందువులము గోవుని
ఎక్కడైనా సరే గోవు కనిపిస్తే మనం నమస్కరించాలి. తర్వాత ఇంకొక కొండ మీద మనకి పరమశివుడిది మంచి ఆర్ట్ అయితే ఎవరో వేశారు, కానీ సూపర్ వేశారండి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఆలయం చుట్టుముట్టు చాలా పెద్ద పెద్ద కొండలు అయితే ఉంటాయండి. చాలా ఎత్తైన పొడవైన చాలా పెద్ద కొండ అండి. ఈ కొండలో గృహాలు లెక్క ఉంటాయి. ఆ గృహాలలో దేవుళ్ళు ఉంటే మనకు దర్శిస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఓం నమ శివాయ అని. ఇక్కడ శివుడు స్వయంభుగా వెలిచారండి. మీరైతే ఇలాంటి శివుని విగ్రహం ఎక్కడ చూసి ఉండరు. మీకు ఇక్కడ బయట నందిని చూసిన అర్థమవుతుంది. ఇది రీసెంట్ టైంలో కట్టింది కాదు. 200, 300, 500 సంవత్సరాల నుంచి అయితే చెప్తున్నారు. అంటే భక్తుల దృష్టికి వచ్చింది 500 సంవత్సరాలు అండి. దాదాపు నాకు తెలిసి ఒక 2000 సంవత్సరాలు అయితే ఉంటుందని నేను ఊహించుకుంటున్నాను. ఇక్కడ మనకి పరమశివుడు కనిపిస్తున్నాడు. మీరు 2 చేతులు జోడించి దర్శించుకోండి. చెప్తున్నాను కదా, మీకు ఏ కోరిక ఉన్నా మొక్కుకోండి ఒక్కసారి. మీరు చూస్తున్న ఈ స్వయంభూ పరమశివుడికి ఇక్కడ అభిషేకం చేయడం మర్చిపోకండి. ఒక్క రాయి చెంబులో ఉన్న నీళ్ళు తీసుకొని ఈ శివుని మీద పోసే మనకున్న దారిద్ర్యం కష్టాలు అన్నీ పోతాయని చెప్పేసి ఇక్కడ ఉన్న భక్తుల నమ్మకం అండి. మీరు ఈ ఆలయానికి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది కట్టి అని మీరు అనుకుంటున్నారో దయచేసి కామెంట్లో ఒకటి చేయండి. అండ్ మీరు ఇప్పుడు చూసింది వీరభద్ర స్వామి అండి. వీరభద్రుని చూడండి, స్వయంభుగా వెలిచారు ఈ ఆలయంలో. ఎక్కడ చూసినా మనకు స్వయంభూ ప్రతిమలే కనిపిస్తాయి. మనం కొన్ని కోట్ల జన్మలు పుణ్యం చేసుకుంటే ఇలాంటి దేవాలయానికి వెళ్ళగలము, ఇలాంటి దేవాలయాన్ని చూడగలమండి. అండ్ ఈ ఆలయంలో ఒక వైపున మనకి సిద్ధి వినాయక స్వామి మరియు అమ్మవారు అయితే దర్శిస్తారండి. దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. బయటికి వచ్చిన తర్వాత ఒక సైడు చిన్న గృహ లేక ఎల్లమ్మ ఫోటో మరియు నటరాజ స్వామి కనిపిస్తుంది. దీని పక్కననే మనకు రామాలయం ఉంటుంది. ఈ రామాలయాన్ని చూడాలంటే మనకు ఈ జన్మ సరిపోదండి. అంత బాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను నిజంగా చెప్తున్నానండి, ఇది 2000 సంవత్సరాలు అయితే చరిత్ర ఉంటుంది. 500 అఫీషియల్ అయితే చెప్తున్నారు. కానీ ఈ కొండలలో గుహల కింద వెలిచారండి. ఈ రాముల వారిని చూడండి, రాముల వారిని షాక్ అవుతారు. మీరు క్లియర్గా ప్రతి ఒక్క ఫోటోని ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. క్షమించండి, ప్రతి ఒక్క విగ్రహాన్ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీకు అనంత పద్మనాభ స్వామి కానీ, రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, భరత్ మహారాజుడు, మనకు ఒక కంప్లీట్ మనకు రామాయణం మొత్తం మన కళ్ళకి అద్దినట్టు కనిపిస్తుంది ఇక్కడ చూస్తే. మీరు గనక ఈ ఆలయానికి వచ్చి రాముని దర్శిస్తే రామ కష్టం అంటూ ఎవ్వరికి రానంది. జీవితంలో మనం బ్రతికున్నంత వరకు రామ కష్టం రాదని చెప్పేసి ఈ ఆలయంలో అంత పెద్ద చరిత్ర అయితే ఉందండి. మీరు 2 చేతులు జోడించి మాత్రం ఈ రామాలయాన్ని దర్శించుకోండి. అక్కడ మీకు కనిపిస్తున్నారు కదా పడుకొని, అనంత పద్మనాభం స్వామి వారిని దర్శించండి. తప్పకుండా మీకు మంచిమే జరుగుతుంది, మేలే జరుగుతుంది, పుణ్యమే జరుగుతుంది. ఈ ఆలయంకి రావడం వల్ల మీకు ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి కథలు చేయించుకోవాలన్నా, వ్రతాలు చేయించుకోవాలన్నా వీళ్ళు చేశారండి. దానికి సామాగ్రి ఇక్కడ దొరుకుతుంది మనకు. నాకైతే గుండె సంతోషం అయితే అనిపించింది. ఎందుకంటే దేవుడు నన్ను చాలా సంవత్సరాల నుంచి కష్టాలు అయితే ఫేస్ చేశాను. కానీ ఎప్పుడైతే నేను ఈ దేవాలయానికి వెళ్ళడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు కొన్ని కష్టాలు అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది జీవితంలో. నా జీవితంలో ఇలాంటి దేవాలయాన్ని అనుకోవడం లేదు. మీ ఇక్కడ గోశాల కూడా ఉంది, చూశారు కదా అండి. నాకెందుకో గోశాలకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలనిపించింది. ఈ ఆలయ గోపురం అండి అది. సో మళ్ళొకసారి నేను కంప్లీట్గా మీకు ఈ ఆలయం విజువల్స్ చూపిస్తాను. ఇదైతే హోమగుండం, ఇక్కడ హోమం చేస్తారు. ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే మీకు సత్యనారాయణ స్వామి కథకి కావాల్సిన ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ విగ్రహం చూశారు కదండి, ఫోటో చాలా బాగా ఆర్ట్ వేశారు. లక్ష్మీ నరసింహస్వామి వారి నామాలన్నీ అక్కడ మనకి ఇక్కడ ఉంటాయి. ఎప్పుడైనా ఈ ఆలయానికి వచ్చినప్పుడు చదవడం మర్చిపోకండి. మనకి కొండ మీద నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ పూజ చేయించుకోండి, కానీ ఇక్కడ అర్చన కూడా చేయించుకోవాలి. నేను మీకు ఒకటి నెక్స్ట్ స్పెషాలిటీ ఏందో చూపిస్తాను. దేవాలయం నుంచి బయట విజువల్స్ మీరు చూసినారు కదండి, కంప్లీట్ కొండ మీద ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి అయితే వెళ్దాం, ఇక్కడ రండి దర్శనం చేసుకోదాం మరోసారి. ఎందుకో అండి, దేవాలయానికి వెళ్తే ఎన్నిసారి దర్శనం చేసుకున్నా సరిపోదనిపిస్తుంది, మళ్ళీ దర్శనం చేసుకోవాలనిపిస్తుంది నాకైతే. ఇక్కడ మీ పిల్లలు ఎవరైనా చాలా మొండి చేసినా, ఎవరికైనా ఏదైనా చెడు కానీ ఏదైనా జరుగుతున్నట్టు అనిపిస్తున్నా ఈ ఆలయాన్ని తీసుకురండి. ఎందుకంటే ఇక్కడ అయ్యవారు ఏం చేస్తారంటే, ఇలా ఉన్నారు కదా, ఇలా వీపులో కొడతారండి. ఇలా కొట్టడం వల్ల మన దగ్గర భూత పిశాచాలు కానీ దరిద్రం కానీ ఉన్నాయి వెళ్ళిపోతాయి. దర్శనం చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి. చెప్తున్నాగా మీకు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఆలయం ఎంట్రన్స్లో మనకి లక్ష్మీ నరసింహస్వామి మరియు హనుమంతుల వారైతే మనకు దర్శిస్తారు. ఇప్పుడు మనం హనుమంతుల వారి దగ్గరికి వెళ్దాం స్వయంభుగా. నేను కొన్ని వందల ఆలయాలకైతే వెళ్ళాను నా జీవితంలో, కానీ ఇలాంటి ఆలయం ఎప్పుడు చూడలేదు. అది కూడా నేను చెప్తున్నాను కదండి, మీరు ఇక్కడ హనుమంతుల వారిని చూస్తే షాక్ అవుతారు. ఆంజనేయ దండకం ఉంది ఇక్కడ. మీరు ఆంజనేయుల్ని దర్శించిన తర్వాత దండకం చదవండి. మరియు హనుమంతుల వారి చాలీస్ కూడా ఉంది, హనుమాన్ చాలీస్ కూడా చదవండి. స్వయంభుగా వెలిచిన హనుమంతుల వారి దేవాలయానికి వెళ్దాం రండి. మనకి ఇలా ఆలయం మీద తెల్లగా హనుమంతుల వారు కనిపిస్తారు. తర్వాత లోపలికి వెళ్దాం రండి. కంప్లీట్ ఆలయం మొత్తం హనుమంతుల వారి బొట్టుతోటే ఉంటుందండి. మీరు చూసినారు కదా, ఈ కలర్ కూడా కంప్లీట్ అండి. మనకు ఎట్లా అంటే హనుమంతుల వారి ఒళ్ళులో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే హనుమంతుల వారు మనం సాక్షాత్తు 2 చేతులతోటి పట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. 2 చేతులతోటి హనుమంతుని మొక్కండి. ఇలాంటి స్వయంభుని దర్శించుకోవాలంటే మనకు ఈ పూర్వజన్మ సుకృతమై ఉండాలండి. చాలా కష్టము. మీరు ఎప్పుడు మీ జీవితంలో చూడనంత పెద్ద హనుమంతుల వారిని చూపిస్తారండి. ఇక్కడ చూడండి, ఆ విగ్రహం పక్కన మీకు ఇలా కింద ఒకటి కంప్లీట్ హనుమంతుల వారి బాడీ ఉంటుంది. స్వయంభుగా వెలిచిందండి. ఇది ఎవరో చేసింది కాదు. ఇలాంటి ఆలయానికి వచ్చి నువ్వు గనక ఏదైనా కోరిక కోరుకుంటే ఎట్లా తీరకుండా ఉంటుంది? ఏ కోరికైనా సరే నీ కోరికలో ధర్మం ఉండి నువ్వు ఆ కోరిక కోసం కష్టపడితే తప్పకుండా నెరవేరుతుంది. నాకు ఈ ఆలయం మా మిత్రుడు పరిచయం చేశారండి, వంశీ గారు అని ఉంటారు. అతను చెప్పిన కథలు, అతను చెప్పిన స్టోరీస్ వింటే నాకు ఎప్పుడెప్పుడు వెళ్ళాలా ఉంది. వచ్చాను. అతను చిన్నప్పుడు ఈ ఆలయానికి వచ్చాడు. మీరు చూసినారు కదా, ముందు వెళ్తున్న అతనే మా మిత్రుడు. అతను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి వారం అయితే ఈ ఆలయానికి వెళ్తారు. అతని డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడ జాబ్ రాకపోవడంతో ఈ దేవాలయానికి వచ్చి గట్టిగా కోరుకొని ముడుపు కట్టిన 2 నెలల్లోనే జాబ్ వచ్చిందండి. ఫస్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ లో వచ్చింది అతనికి జాబ్. అండ్ ఇక్కడ మీరు తప్పకుండా మర్చిపోకండి, ఏ ఆలయంకి వెళ్ళినా సరే ఆ ఆలయంలో నాగదేవత గనక ఉంటే అక్కడ దర్శనం చేసుకోవాలండి. ఏ దోషాలున్నా పోతాయి. జీవితంలో మర్చిపోకండి. అందరూ మెయిన్ ఆలయానికి వెళ్ళి తర్వాత గర్భగుడిలకి, అంటే మెయిన్ ఆలయంకి వెళ్ళిన తర్వాత ఉప ఆలయాలకి వెళ్ళరు. అది కూడా నాగదేవత ఆలయానికి తప్పకుండా వెళ్ళాలి. మీరు తెలిసి వెళ్ళినా తెలియకుండా వెళ్ళినా నాగదేవత ఆలయానికి వెళ్తే మనకు ఏ దోషం ఉన్నా సరే మొట్టుమాయం అయిపోతుందండి. అంటే చెప్తున్నాను కదా, నాకు ఏ దేవుని చూసినా సరే 2 చేతులు జోడించి పాదాల మీద పడిపోవాలనిపిస్తుందండి. అంత దేవులంటే అంత పిచ్చి అండి. ఈ ఆలయానికి వస్తే మీరు తప్పకుండా అదే అనుభూతి అనిపిస్తుందండి. మీ శరీరం మొత్తం నేల మీద పడుకోబెడతారండి. అంటే మీరు దేవులకి సమర్పిస్తారు మిమ్మల్ని. దేవుడా నువ్వే నా దిక్కు అన్నట్టు. అండ్ ఈ ఆలయంలో మరో 2 దేవాలయాలు ఉన్నాయండి, చూపిస్తాను మీకు. ఈ దేవాలయంలో అక్కడ ఎవరైనా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఇక్కడ స్వామిలందరూ ఇక్కడే ఉంటారండి. మీకు ఇక్కడ రూమ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇబ్రహంపట్నంలో ఉన్నవాళ్ళు మరియు హైదరాబాద్ లో ఉన్నవారు ఈ ఆలయానికి తప్పకుండా రావాలి. ఈ ఆలయానికి కొన్ని వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తారండి, కానీ చాలా మందికి తెలియదు. మీరు ఒక్క కామెంట్ చేయండి, 10 మందికి రీచ్ చేసేది. 10 మందికి రీచ్ చేయడం వల్ల ఇలాంటి ఆలయానికి వస్తారండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, యాదగిరి గుట్ట తర్వాత అంత పెద్ద దేవాలయం అండి, కానీ ఎవ్వరికి తెలియదు. మన గుళ్ళని మనమే కాపాడుకోవాలి, 10 మందికి తెలిసేలా చేయాలి. ఇక్కడ ఉన్న మల్లన్న స్వామి వారి దేవాలయానికి వెళ్దాం రండి. మీరు చూస్తున్నారు కదా, ధ్వజస్తంభం చాలా పెద్దగా ఉంటది మల్లన్న స్వామి వారి దేవాలయం దగ్గర. మనస్ఫూర్తి ఒక సంకల్పించుకొని ఈ ధ్వజస్తంభాన్ని ముట్టుకొని ఒక కోరిక కోరుకొని మీరు స్వామివారి దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి ఏ కోరిక ఉన్నా స్వామివారికి చెప్పండి. ముందుగా ఇక్కడ నంది దగ్గర మీ కోరిక చెప్పుకొని స్వామివారికి నేను వచ్చానని చెప్పండి. ఇక్కడ పరమశివునికి కూడా మొక్కాల్సి ఉంటుంది. మీరు చూస్తుంది మల్లన్న స్వామివారు 2 చేతులు జోడించి మనస్ఫూర్తిగా మీకు ఏ కోరిక ఏ సంకల్పం ఉన్నా చెప్పుకోండి మీరు స్వామివారికి. నాకు చాలా ఆనందంగా చాలా గౌరవంగా ఉందండి మీకు ఇన్ని దేవాలయాన్ని చూపిస్తున్నందుకు. మీరు ఏ కోరిక ఉన్నా సరే అండి, ధర్మమైన కోరిక ఉంటే కష్టపడండి. జస్ట్ దేవునికి వచ్చి మొక్కడం కాదండి, చాలా కష్టపడాలి. కష్టపడితేనే దేవుడు అనుగ్రహిస్తారు. పక్కనే శ్రీ రేణుక ఎల్లమ్మ దేవివారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 2 చేతులు జోడించి అమ్మవారిని నమస్కరించండి, మనస్ఫూర్తిగా కోరుకోండి. దయచేసి నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ ఆలయం 10 మందికి తెలియాలి. దయచేసి మీ మిత్రులతోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ.